ఆదిత్య తను చాలా సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్న అంకితతో తన ఎంగేజ్మెంట్ అయింది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంకిత మరియు ఆదిత్య ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ చాలా సంవత్సరాల నుంచి. అండ్ అంకితకి ఇంతకుముందు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. అండ్ ఇది ఆదిత్యకి కూడా తెలుసు. వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కావడంతో అంకిత తన బాయ్ ఫ్రెండ్తో ఎలా ఉండేదో కూడా ఆదిత్యకి తెలుసు. అండ్ మరొక వైపు ఆదిత్యకి ఇంతకుముందు ఎలాంటి లవ్ స్టోరీస్ లేవు, అలాగే ఎలాంటి ఎఫైర్స్ కూడా లేవు. అంకితకి శిరీష్తో ఉన్న రొమాంటిక్ రిలేషన్షిప్స్ గురించి కూడా ఆదిత్యకి తెలుసు. అయితే శిరీష్తో చాలా హ్యాపీగా ఉండేది తను. కానీ శిరీష్కి ఎప్పుడైతే జాబ్ వచ్చి వేరే సిటీకి మారిపోయాడో అప్పటి నుంచి శిరీష్ ఎక్కువగా అంకితతో మాట్లాడడం చాలా ఎక్కువగా తగ్గించాడు. సో దీంతో అప్పుడే ఆదిత్య ఎక్కువగా అంకితకి క్లోజ్ అవ్వడం మొదలుపెట్టాడు. జస్ట్ హార్ట్కి మాత్రమే కాదు, ఆఖరికి రొమాంటిక్గా కూడా క్లోజ్ అయ్యారు ఇద్దరు. ఇలా క్లోజ్ అయిన తర్వాత అప్పుడు ఇది తెలిసిన శిరీష్ మెల్లమెల్లగా అంకితతో దూరం పెంచుకున్నాడు. ఆ తర్వాత తను ఇంకొక అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడని తెలిసి అంకిత చాలా ఎక్కువగా కుమిలిపోయింది. అండ్ ఇదే టైంలో ఇంకా ఎక్కువగా క్లోజ్ అయ్యారు ఆదిత్య మరియు అంకిత. అయితే వీళ్ళిద్దరూ ఒక రిలేషన్షిప్లో ఉన్నారు అని చెప్పేసి వీళ్ళిద్దరి పేరెంట్స్కి తెలుస్తుంది. అలాగే వీళ్ళిద్దరూ సేమ్ క్యాస్ట్ అవ్వడంతో వీళ్ళిద్దరు పేరెంట్స్ కూడా ఓకే అని అంటారు. ఆల్రెడీ ఆదిత్యకి రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి తను ప్రపోజ్ చేసిన వెంటనే అప్పుడు అంకిత కూడా ఒప్పుకుంది ఎంగేజ్మెంట్కి ముందు, పేరెంట్స్ వీళ్ళని అడగడానికన్నా ముందు. ఇలా జరిగిన తర్వాత ఆదిత్య చాలా ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయితే ఈ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఒక ఘోరమైన విషయం తెలుస్తుంది ఆదిత్యకి. ఏంటి అంటే అంకిత తన కజిన్తో రొమాంటిక్ రిలేషన్షిప్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంది అని చెప్పేసి. అంటే నిజం చెప్పాలంటే ఆదిత్యని జస్ట్ యూస్ చేసుకుంటుంది అని చెప్పేసి ఆదిత్యకి తెలుస్తుంది. అండ్ ఇది మాత్రమే కాకుండా ఆ కజిన్ ఎవరో కాదు, తన చెల్లి యొక్క లవ్ ఇంట్రెస్ట్ అని కూడా తెలుస్తుంది. సో దీంతో చాలా ఎక్కువగా తను ఆదిత్య బ్రేక్ డౌన్ అవుతాడు. అండ్ ప్రతిసారి ఆదిత్యని మరియు శిరీష్ని కంపేర్ చేస్తుంది. తను నీకన్నా చాలా బెటర్, తనతో ఉంటే నేను చాలా హ్యాపీగా ఉండేదాన్ని. అండ్ మా ఇద్దరి క్యాస్ట్ ఒకటైతే మన ఇద్దరం సేమ్ క్యాస్ట్ అయినందుకే మన ఎంగేజ్మెంట్ అయింది, లేదంటే నువ్వు వేస్ట్ అన్న రేంజ్లో అంకిత ఇప్పుడు ఆదిత్యాన్ని చూస్తుంది. సో దీంతో ఆదిత్యకి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. సో మీ ఒపీనియన్ ఏంటి? సో కర్మ నిజంగా తిరిగి వచ్చిందా? చీటర్కి ఇప్పుడు తను చీట్ చేస్తే ఎలా ఉంటుందో తెలుస్తుందా? సో మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్స్ని తెలియచేయండి. అలాగే మీ కథల్ని మాకు పంపండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు. రియల్ లైఫ్ కన్ఫెషన్స్ మరియు లవ్ స్టోరీస్ గురించి వినండి.